ఈ మధ్యనే బంగారాజు సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు థ్యాంక్ యూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మనం తర్వాత విక్రమ్ కే కుమార్ మరియు నాగచైతన్య కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండో సినిమా ఇది. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శక నిర్మాతలు మరియు నటీనటులు భారీగానే ప్రమోట్ చేస్తారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు దూరంగా ఉన్నప్పటికీ నాగచైతన్య సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ఇవాళ అనగా జూలై 22న విడుదలైంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎంతవరకు మెప్పించారో చూసేద్దామా? మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగిన అభిరామ్ అమెరికా వెళ్లి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కలలుగంటూ ఉండేవాడు. ఆ సమయంలో ప్రియా తనకి ఆర్థికంగా సాయం చేస్తుంది. కానీ అభిరామ్ తన కలను నిజం చేసుకునే ప్రాసెస్ లో తన క్యారెక్టర్ ని కోల్పోతాడు. ఇతరుల మనోభావాల గురించి పట్టించుకోకుండా కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తిలాగా మారతాడు. తన అహంకారం వల్ల అందరూ తనకి దూరం అవుతూ ఉంటారు. కానీ ఒక ఎమోషనల్ సంఘటన తర్వాత అభిరామ్ అందరి విలువను తెలుసుకుంటాడు. ఆ సంఘటన ఏంటి? తన జీవితంలో అభిరామ్ ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు? అభిరామ్ మళ్లీ మంచి మనిషిలాగా మారాడా? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాగచైతన్య నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నప్పటికీ నాగచైతన్య తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. 2 షేడ్లు ఉన్న పాత్ర అయినప్పటికీ నాగచైతన్య చాలా సులువుగా ఆ పాత్రను పోషించారు. రాశి ఖన్నా పాత్ర కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రాశి మరియు నాగచైతన్యాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అయితే ఎమోషనల్ సన్నివేశాన్ని పక్కన పెడితే రాశి ఖన్నా చాలా బాగా నటించింది. మాళవిక నాయర్ మరియు అవికా గౌర్లు కూడా తమ పాత్రలో బాగానే నటించారు. అవికా గౌర్ మరియు నాగచైతన్యాల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సాయి సుశాంత్ రెడ్డి కూడా తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. సంపత్ రాజ్ మరియు ప్రకాష్ రాజ్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించే సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సినిమాలో అది మిస్ అయిందని చెప్పొచ్చు. మామూలుగా విక్రమ్ కుమార్ సినిమాల్లో కనిపించే కొత్తదనం ఈ సినిమాకి లేదు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేతో కథను ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా తీసేయచ్చు. కానీ విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే పరంగా కూడా అంతగా మెప్పించలేకపోయారు. ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా కేవలం యావరేజ్ గానే నిలిచింది. పాటలు మాత్రమే కాక నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అన్ని సన్నివేశాల్లోని క్లోజప్ షాట్స్ చిరాకు తెప్పించినప్పటికీ మిగతా విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. డైలాగులు కూడా పర్లేదనిపించాయి. సినిమా చాలా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ తో నాగచైతన్య నటనతో సినిమా సాఫీగానే ముందుకు సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పర్లేదనిపిస్తాయి. ఇంటర్వెల్ సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా సాగుతుంది. 2 ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సమయానికి కథ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. దీంతో ప్రేక్షకులకు స్క్రీన్ ప్లే చాలా రష్ చేసినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో చై మరియు రాశి ఖన్నాల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ తగ్గి ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ అవటం మరియు నరేషన్ కూడా చాలా స్లోగా ఉండటంతో సినిమా కేవలం యావరేజ్ గా నిలిచింది. థ్యాంక్ యూ ఎమోషనల్ డోస్ బాగా ఎక్కువైన రొటీన్ కథ.